వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ భౌతికాయం చేరుకోవడంతో ఆర్టీసీ కార్మిక లోకం పోటెత్తింది. బస్టాండ్ కు మృతదేహం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందుకు పోలీసులు అనుమతించలేదు. ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. కార్మికులు బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ముత్తోజిపేటలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అటు ఆర్టీసీ కార్మికులు శంకర్ గౌడ్ మృతదేహాన్ని బస్టాండ్ కు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడ ఘర్షణ వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఏ విధంగా అవుతుంది? ముత్తోజిపేటలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహంతో అయితే ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి అటు బీఆర్ఎస్ బీజేపీ నేతలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి. దీంతో అయితే ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాకు మద్దతుగా వచ్చిన వారిని అరెస్ట్ చేస్తారంటే కూడా కార్మికులు పెద్ద ఎత్తున ప్రస్తుతం ఇక్కడ బీజేపీ నేత గోగుల ప్రతాప్ రెడ్డిని మానవ్ ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేసిన విధ్వంసం మనం చూడొచ్చు. అటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున చేసి కార్మికులకు మద్దతుగా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసుకున్నారు. అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు కార్మికులకు మద్దతుగా నిలిచే వారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అటు నేతలను అరెస్ట్ చేస్తున్నారు. కార్మికులకు అరెస్ట్ చేస్తున్నాము. ఇటు బీజేపీ నేతలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున ఆందోళన కృషి చేయడంతో అయితే శ్రేణులు పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ వాహనానికి అడ్డంగా పట్టుకొని సో శంకర్ గౌడ్ ఇటు అపోలో డిఆర్డీఓ హాస్పిటల్లో మృతి చెందారు. అక్కడ నుంచి కూడా బయలుదేరి ముత్తోజిపేటకి చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడికి చేర్చారు. సో అక్కడ వాళ్ళ కూతురు ఇంటి దగ్గర కూడా అంత్యక్రియలు, అక్కడి నుంచి కూడా అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. అయితే ముత్తోజిపేటకి శంకర్ గౌడ్ మృతదేహం వచ్చిన వెంటనే అక్కడ ఆర్టీసీ కార్మికులందరూ అక్కడికి చేరుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాలయాపన చేస్తే ఇంకా ఉద్యమం ఉధృతం అవుతుంది అనేది అయితే కార్మికులు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలి, లేదంటే మాత్రము ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ గ్రామానికి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ భౌతికాయం చేరుకోవడంతో అక్కడ ఆర్టీసీ కార్మికులందరూ కూడా అక్కడికి పోటెత్తారు. అయితే ఆర్టీసీ కార్మికులందరూ కూడా బస్ స్టాండ్ వద్దకు ఎక్కడైతే నర్సంపేటలో ఆత్మహత్య యత్నం చేశారో శంకర్ గౌడ్, ఆ బస్ స్టాండ్ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అక్కడికి ప్రయత్నం చేశారు. అయితే అందుకు పోలీసులు అనుమతించలేదు. దాంతో అక్కడ ఆర్టీసీ కార్మికులు పోలీసులకి మధ్య వాగ్వాదం జరుగుతుంది. దాంతో పోలీసులు అక్కడ ఆర్టీసీ నాయకులను కూడా అక్కడ కారులో తీసుకువెళ్లిన సిచ్యువేషన్ మనం ఆల్రెడీ విజువల్స్ లో మనం చూసాం ఎక్స్క్లూజివ్ గా. సో అక్కడ కార్మికులకి బీఆర్ఎస్ నేతలు నిరసన దిగడంతో అక్కడ కార్మిక నాయకులతో పాటు ఇటు బీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి.
వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తతలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. గ్రామానికి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ భౌతికాయం చేరుకోవడంతో అక్కడికి ఆర్టీసీ కార్మికులు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. సో అయితే అక్కడ ఆర్టీసీ కార్మికులందరూ కూడా శంకర్ గౌడ్ మృతదేహాన్ని అటు బస్ స్టాండ్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అందుకు పోలీసులు నిరాకరించారు. అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదంటూ కూడా పోలీసులు నిరాకరణ వ్యక్తం చేశారు. అయితే ఏ విధంగా ఎలా అయినా సరే మేము అక్కడికి తీసుకెళ్తామంటూ కూడా అక్కడ ఉన్న ఆర్టీసీ కార్మికులు నాయకులు కూడా తీవ్ర ఉద్రిక్తతలను వ్యక్తం చేశారు.